ప్రస్తుతం అయితే మనం మందపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక కొద్ది నెలల క్రితం ఇక్కడ అద్భుతమైన పార్కును అయితే ఏర్పాటు చేశారు, అందరూ మెచ్చుకునేలా కూడా. కానీ ఇక్కడ ఈ పార్కుని చూడడానికి వచ్చిన మనకి ఒక సమస్య అయితే మన ముందులోకి వచ్చింది. నిజంగా చెప్పాలంటే అన్నీ బాగుండి ఉన్న వాళ్ళకి ఎలా పెన్షన్ రాకపోయినా పర్వాలేదు, కానీ తన కాళ్ళు కోల్పోయినా ఇప్పటి వరకు కూడా ఇతనికి ఎలాంటి పెన్షన్ కూడా రావట్లేదు. నిలబడడానికి కూడా కేవలం ఈ స్టాండ్ మీద ఒక కాలుతోనే తన జీవనం అయితే సాగిస్తున్నారు. ఒకసారి ఆయన్నే అడిగి చూద్దాం అసలు ఎన్నాళ్ళు అవ్వింది ఏంటి అనే విషయాన్ని. చెప్పండి సార్, మీ పేరు? మురుగన వెంకన్న. ఎన్నాళ్ళు అవ్వింది సార్ కాలు? 6 సంవత్సరాలు అవ్వింది. ఎలా జరిగింది సార్ అది? కాలు తీసేయడం జరిగింది. పెన్షన్ వస్తుందా మీకు? అది గవర్నమెంట్ దృష్టిలోకి ఏమన్నా వెళ్ళిందా? మీరు ఏమైనా చెప్పారా దీనికి? ఇలాగే మరి ఒక్క కాలు మీదే కదా మీరు నిలబడేది. ఏం చేసేవారు అంతకుముందు? ఒలుపు, కొబ్బరి ఒలుపులకి వెళ్ళేవారు. ప్రస్తుతం మరి జీవనంకి సాగించేది ఎలా ఇంట్లో? ఇంకేమీ లేదు, ఇంక వచ్చే ఆదాయం ఏమీ లేదు. ఎంతమంది అని మీ పిల్లలు? మీరు మొత్తం ఇద్దరు పిల్లలు, మీరిద్దరు. అంటే ఆవిడ ఏమన్నా పని చేస్తారా? లేదంటే మీరు జీవనం కాగించడం చాలా కష్టం. పిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయా? అబ్బాయికి అయితే అవ్వలేదు. ఇది ఇక్కడ చూస్తుంటే సుమారు 6 నెలల క్రితం ఇక్కడ ప్రమాదం జరిగింది. మొత్తం కాలుని అయితే తొలగించడం అయితే జరిగింది. కనీసం ఇక్కడికి అప్పటి నుంచి కూడా ఈయన ఎన్నోసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా రేపు వస్తుంది మాపు వస్తుంది అని చెప్తున్నారు తప్ప దీని గురించి ఏమీ ఆలోచన లేదు. మరి ఇటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వాళ్ళకి పెన్షన్ని సకాలంలో అందేలాగా ఏర్పాటు చేయాలన్నది మనం కోరుకుంటున్నాం. అమ్మాయి ఎన్నాళ్ళు అయింది మీ నాన్నగారికి ఇలా జరిగి? 8 నెలలు. డిసెంబర్ మొన్న 2025లో డిసెంబర్ 22 ఆపరేషన్ అయింది. మొత్తం కాలు తొలగించాల్సి వచ్చి తర్వాత చదరాన్ని ఏమైనా చేయించారా? అప్పటి నుంచి కూడా తిరిగారా ఆఫీసులకి? ఆఫీసులు తిరిగామండి, కాకినాడ కూడా వెళ్ళామండి. గవర్నమెంట్ మనం ఏం చేయలేం కదా మనం. సో ఆ పెన్షన్ వచ్చేదాకా చూస్తున్నాం. అంటే మీలో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఒక్కరే వెళ్ళాలి. అవును. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు ప్రభుత్వం ఏం చేయడం పర్లేదు, కనీసం అతను పెన్షన్ అయితే చాలు అనుకుంటున్నాను. అతనికి కేవలం పెన్షన్ అయితే చాలు అనుకుంటున్నాను. అతను మెషిన్ కూర్చుని పనిచేస్తుంది కదా. సుమారు డిసెంబర్ నెల నుంచి కూడా అదే విధంగా ఉన్నారు. అమ్మ చెప్పండి, అది ఇప్పుడు ఆదాయం తెచ్చుకునే కుటుంబ యజమాని మూలన పడిపోయారు. మరి కుటుంబం గడవడం చూడ చాలా కష్టం ఉంది. ఎదుగొచ్చిన కొడుకు కూడా ఏదో కూలీనాలి చేసుకుని ఏదో పోషిస్తున్నారు. ఇప్పుడు కనీసం అది వచ్చిన డబ్బులు తనకు వచ్చే పెన్షన్లు కూడా ఇప్పుడు జూన్ నెలలో రిలీజ్ చేస్తానన్నారు, ఇంకా చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు కోరుకునేది ఏంటి? ఆ పెన్షన్ తప్పనిసరిగా ఇది సుమారు చెప్పాలంటే 80% వరకు కూడా సదరన్ సర్టిఫికెట్లో ఇవ్వడం అయితే జరిగింది. కాలు అయితే మాత్రం మోకాలు పై భాగం వరకు కూడా తొలగించడం జరిగింది. మరి ఇటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎంతోమందికి సాయం చేయాలన్న ఆలోచనతో, అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్న మీరు ఇటువంటి నిరుపేద కుటుంబాల గురించి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇటువంటి వాళ్ళు సదరం చేయించుకున్న వాళ్ళు కూడా వేలల్లో ఉన్నారు. మరి ఇటువంటి కుటుంబాల మీద ప్రత్యేకంగా మరి అన్ని సౌకర్యాలు ఉండి అన్ని అర్హతలు ఉండి కనీసం పెన్షన్లు కూడా అందలేని వేల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కోసం మీరు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి వీళ్ళకి కనీసం పెన్షన్ వచ్చి ఏర్పాటు చేయాలన్నది కోరుకుంటూ నేను సైతు టీం మందపల్లి. జై హింద్.